పోలీస్ స్టేషన్లో ఉన్న సుందరాన్ని కలవటానికి అనన్య అక్కడికే వస్తుంది. అక్క, ఎలాగైనా సరే నన్ను విడిపించక్క అని చెప్పి సుందరం అనన్యతో అంటూ ఉంటే, సరే నేను చెప్పినట్టు చెయ్యి అని అనన్య ఒక ప్లాన్ని సుందరానికి చెబుతుంది. కొద్దిసేపటికే అక్కడికి ఇన్స్పెక్టర్ వస్తారు. సార్, ఇతను మా తమ్ముడు, ఇతన్ని వదిలేయండి సార్ అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఏంటి, ఇతనితో మీకు సంబంధం ఉందా అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ షాక్ అవుతూ ఉంటారు. సార్, ఏదో తెలియక తప్పు చేశాను, ప్లీజ్ సార్ ఈ ఒక్కసారికి వదిలేయండి, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి అని చెప్పి సుందరం ఇన్స్పెక్టర్ చేతులు పట్టుకొని బతిమలాడుతూ ఉంటాడు. ఇకప్పుడు ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా సుందరాన్ని తోసేయడంతో సుందరం సెల్కి గుద్దుకొని కింద పడిపోయినట్టుగా నటిస్తూ ఉంటాడు. ఇక దాంతో అనన్య కూడా తన యాక్టింగ్ని మొదలు పెట్టేసి, సార్ ఏంటి సార్ మా తమ్ముడిని చంపాలని చూస్తున్నారా అని చెప్పి, రే సుందరం సుందరం అని చెప్పి అతన్ని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు సుందరం పలుకు లేకుండా పడిపోయి ఉండడంతో ఇన్స్పెక్టర్ గారు మా తమ్ముడిని లాకప్ డెత్ చేసేశారు అని చెప్పి అనన్య సుందరం చనిపోయాడని చెప్పి ఇన్స్పెక్టర్ని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తర్వాత అనన్య, కాంచన వీళ్ళిద్దరూ కూడా ఆనంద భైరవి ఇంటికి వస్తారు. ఇక అక్కడికి వచ్చిన తర్వాత కాంచన, కంగారు పడాల్సిందేం లేదు, అబ్బాయి వచ్చేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది. నా మనసు ఎందుకో కీడు శంకిస్తుందని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటే, అప్పుడు దర్శన్, బావగారికి ఎక్కడ మీటింగ్ జరుగుతుందో చెప్పండి, నేను వెళ్ళి బావగారిని తీసుకువస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో కాంచన అనన్య ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. మరి సుందరానికి దామినికి ఎంగేజ్మెంట్ జరిగిపోతుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.